ఎవరిని బెదిరిస్తున్నారండి? జనాలు బెదిరిపోయే రోజులు ఉన్నాయి. నిన్న గన్నవరంలో వంశీ అనే అతన్ని ఉరికిచ్చి కొట్టారు, చొక్కా పట్టుకున్నారు. చూడండి, మీరు వీడియోలు ఉన్నాయి చూడండి. పల్నాడు ఏదైతే డేంజరస్ ఏరియా గురజాల అనే ఒక ముద్ర ఉందో, పల్నాడు జిల్లా మొత్తం కూడా గొడవలు జరిగితే అక్కడ అంబటి రాంబాబుని గాని, ఇక్కడ నరసరావుపేట ఎమ్మెల్యేని గాని, అక్కడ గురజాల ఎమ్మెల్యేని గాని, పెన్నెల్ల వాళ్ళ బ్రదర్స్ ని గాని ఉరికిచ్చి కొట్టారు బూతుల దగ్గర. జనం కొట్టారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. మీరు కేసులు తీయండి, ప్రభుత్వం కేసులు నమోదు చేసింది కదా, పోలీస్ కేసులు నమోదు చేసింది కదా. మాకు కనిపిస్తుంది కానీ వెనకుడు చేపించింది టీడీపీ నాయకులు అంటున్నారు. అది కదా, అంటే జనంతో కూడా మీరు కొట్టించామనే భావన ఉందా ఆశా గారు? జనం కొట్టారండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ఆశా గారు. ఆ విజువల్స్ తీయండి. వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పక్కన పెడితే రాకేష్ గారు, జనం కొట్టడం అనేది అసలు జనరల్ గా జరిగేదా? అది జరిగింది కదా. నిన్న లెంపకాయ తగిలిందిగా, చూడలేదా? నిన్న ఇక్కడ కొట్టారు కదన్నా, నిన్న కొట్టారు. ఇక్కడ ఎవరు కొట్టారు? అన్నాపత్ర ఎమ్మెల్యేని ఇక్కడ ఎవరు కొట్టారు? చేసినట్టు మాట్లాడేటువంటి మీకు అలవాటున్నట్టుంది ఆ రకంగా. ఎందుకంటే ఏదైనా మంచిగా చంద్రబాబు నాయుడు మంచి అంటారు, ఏదైనా చెడ్డ ఉంటే అవతల పార్టీకి అంట కడుతూ ఉంటారు. నాయకులు గారు, మేము అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తున్నాం. నేను ఆశా గారి ద్వారా మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా. 8 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. వినండి నాగేశ్వరరావు అన్న, ఇనే ఓపిక ఉండాలా? ఎలాగో అధికారంలో ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఇదే ఓపికనే ఉన్నారు కదా డిబేట్ లో. ఒక మాట వినండి, ఈ 8 చోట్ల ఎక్కడైతే జనాలతో వాళ్ళతో గొడవ అయిందో ఒక్క చోటైనా తెలుగుదేశం పార్టీ నాయకులని మీరు ఏమంటే ఫోటోలు తీస్తారు కదా బయటికి, ఏమంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫోటోనో, లోకేష్ గారితో దిగిన ఫోటోనో, లేకపోతే లోకల్ అభ్యర్థితో దిగిన ఫోటోనో తీస్తారు కదా. మరి ఈ 8 చోట్ల ఎందుకు బయట పెట్టలేదు చెప్పండి. మీరు వింటే చెప్తా అది కూడా ఎందుచేతనంటే ఇప్పుడు ప్రభుత్వానికి పూర్తిగా ఓటర్ అనుకూలంగా ఉన్నాడు. దీన్ని డిస్టర్బ్ చేయాలంటే ఏదో రూపంలో డిస్టర్బ్ చేయాలి. దానికోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో భాగం ఇది. అందుచేత ఎవరెవరైతే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా కూడా ఏ కార్యకర్త అయినా ప్రతి ఓటుకు అండేసుకురాడు కదా. ప్రతి వాడు కూడా తెలుగుదేశం అయినా లేకపోతే వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేది ఒక్క ఆధారం బయట పెట్టండి. ఎవరొద్దన్నారు? కమిషన్ కి ఇవ్వండి, మీడియా వాళ్ళకి ఇవ్వండి, మాకొద్దు. నిన్న జనాల్లో ఎమ్మెల్యే కొట్టిన ఎమ్మెల్యే వ్యక్తి ఫలానా పార్టీ వ్యక్తి నిరూపించండి. ఒప్పుకుంటా తప్పు చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అంతే కదా. ఆ తప్పు చేసిన దాని గురించే ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈసీ కంప్లైంట్ రేస్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అప్పుడు పోలింగ్ బూత్ లో కదా ఉన్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్. ఎస్ రాకేష్ గారు, మీకు ఒక క్వశ్చన్ అంట నాగార్జున గారి దగ్గర నుంచి. ఎస్ నాగార్జున గారు. రాకేష్ గారు, మీ మాటల్లో బాగా ధీమా, బాగా కాన్ఫిడెన్స్, కొంచెం ఒక పాలు కూడా ఎక్కువగా కూడా కనపడుతున్నట్టుంది. తర్వాత విజయానికి, మీ కూటమి విజయానికి కీలకం ఏంటంటేనండి ఓటు ట్రాన్స్ఫర్. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు విజయాలన్నీ కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సక్రమంగా 100% జరిగిందంటారా నిన్నటి ఎలక్షన్స్ లో? నేను అనేది అయితే ఒకటేనండి, ఓటు ట్రాన్స్ఫర్ విషయాల్లో ఎక్కడైనా 1-2% తేడాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామనేది ప్రజలు విశ్వసనీయతగా నమ్మటం జరిగింది. అభివృద్ధి రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా మా మీద నమ్మకం పెట్టడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అద్భుత చట్టాల వల్ల, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బటగల మీద జనం నమ్మకం కోల్పోయారు. ఇతను ఉంటే మా వల్ల కాదు అనేది జనం డిసైడ్ అయిపోయారు. ఏదండి ఆ బటన్ నొక్కుతామని చెప్పి మళ్ళీ మీరు పెట్టినారుగా కొంచెం బలంగా ఎక్స్ట్రా ఎడిషన్ ప్లస్ అంటూ. అదే వాలంటీర్ వ్యవస్థ తిట్టి అదే వాలంటీర్స్ మళ్ళీ 10,000 చేస్తామని చెప్పారు గౌరవ వేతనాన్ని. 100% మేము వాస్తవం. మేము అదే బటన్ నొక్కుతామని మీకు చెప్పలేదు. మరి కరోనా టైంలో ఎవరు పనిచేశారు సార్? అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా ప్రజల్లోకి వచ్చి పనిచేసినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తున్న వాళ్ళ టర్న్ గురించి వారికి ఛాన్స్ ఇద్దాం. ఒక నిమిషం రాకేష్ గారు.